హాయ్ ఫ్రెండ్స్, నమస్తే అండి. ఈరోజు నేను సొరకాయ బురుగులతో వడియాలు చూపిస్తాను. ఈజీగా ఎలా పెట్టుకోవాలో. మామూలుగా గుమ్మడికాయ బురుగులతో పెడతారు కదా, అది పెద్ద పని, చాలా ప్రాసెస్ ఎక్కువ ఉంటుందన్నమాట. కానీ ఈజీగా సొరకాయతో పెట్టేసుకోవచ్చు. అది కూడా బురుగులు రాలిపోతుంటాయి కదా, మనం పెడుతుంటే ఇబ్బంది పడుతుంటాం, రాలకుండా గట్టి ఒత్తుకుంటూ అటు పెడుతుంటాం కదా. ఇది అట్లా రాలకుండా ఎలా పెట్టుకోవాలో, బురుగులు రాలకుండా ముద్దగా వచ్చేది ఎట్లా ఎలా పెట్టుకోవాలో చూపిస్తాను, చూడండి. చాలా టేస్టీగా ఉంటాయి, చేసుకోవడం ఈజీ. సొరకాయ తీసుకున్నాను, కడిగి తీసుకొచ్చాను అన్నమాట. ఇట్లే తొక్కతోనే తురిమేస్తాను అన్నమాట. ఇతరం దీను తొక్కది అన్నమాట, లేతగానే ఉంది. ఇలాగే తురుముతాను, తురిమిన తర్వాత చూపిస్తాను. సొరకాయ రాత్రే తురిమి పెట్టుకున్నాను. విత్తనాలు కూడా తీయలేదన్నమాట, తొక్క తీయలేదు, విత్తనాలు తీయలేదు, అన్నీ ఎట్లా వేసాను. మనం రాత్రి తురుముకుంటే మనకు ఉదయం ఈజీగా ఉంటుంది అన్నమాట, టైం సేవ్ అవుతుంది. అందుకు రాత్రే తురిమి పెట్టుకున్నాను అన్నమాట. సగ్గుబియ్యం ఒక అరకప్పు తీసుకున్నాను. ఈ స్పూన్తో 5 స్పూన్లు తీసుకున్నాను అనమాట, ఒక అరకప్పు అయినాయి. ఇది కూడా ఇప్పుడే నానబెట్టుకుంటున్నాను, రాత్రే నానబెట్టుకుంటున్నాను. కడిగాను, దీని నిండా నీళ్ళు పోసి పెడుతున్నట్టు నానబెడుతున్నాను. ఇది కూడా రాత్రే నానబెడుతున్నాను అనమాట. సొరకాయ తురుము ఒక కప్పు, ఇదే కప్పుతో బొరుగులు తీసుకుందాం. 2 కప్పులు బురుగులు తీసుకున్నాను. సొరకాయ తురుము నీళ్లు పిండలేదు అన్నమాట, ఉన్నాయి చూడండి, నీళ్లు పిండలేదు, అట్లే వేస్తున్నమాట. ఆ నీళ్ళతోటే బురుగులు నానుతాయి. ఇప్పుడు పచ్చిమిర్చి, నేను ఈ పచ్చిమిర్చి తీసుకున్నాను. ఇవి కారం లేవన్నమాట, మీరు తినేదాన్ని బట్టి, మీ టేస్ట్ బట్టి పచ్చిమిర్చి వేసుకోండి. పచ్చిమిర్చి కాకపోతే రెడ్ చిల్లీ ఫ్లేక్స్ కూడా వేసుకోవచ్చు. నేను పచ్చిమిర్చి వేసుకుంటున్నాను. ఇది బొరుగులో ఉప్పు బొరుగులు అనమాట, కాబట్టి మనం చూసి ఉప్పు వేసుకోవాలి. నేను 1/2 స్పూన్ ఉప్పు వేసుకుంటున్నాను, కాబట్టి మన టేస్ట్ చూసి మళ్ళీ వేసుకోవచ్చు. పచ్చిమిర్చికి తగినట్టు వేసాను. మిక్సీ పట్టుకొని వస్తాను. పచ్చిమిర్చి పేస్ట్, కొత్తిమీర కొద్దిగా కట్ చేశాను, నువ్వులు 1 స్పూను, జీలకర్ర 1 స్పూను. ఈ బొరుగులు పొడి పొడిగా ఉంటాయి, రాలిపోతుంటాయి అన్నమాట, బైండింగ్ రాదు. దానికోసము సగ్గుబియ్యం అన్నమాట, మనం రాత్రి నానబెట్టాం కదా, ఇది మళ్ళా ఆ నానబెట్టిన సగ్గుబియ్యానికి మళ్ళీ 1.5 కప్పు వాటర్ వేసి కుక్కర్లో ఉడకబెట్టాను, 1 విజిల్. అది ఇందులో వేద్దాం. అప్పుడు మనకు బొరుగులు పొడి పొడి కాకుండా ముద్దగా వస్తాయి. ఇవన్నీ బాగా కలపాలి. ఈ సొరకాయ వాటర్తోనే బొరుగులు నానాలి. తర్వాత చూసుకొని మళ్ళీ బొరుగులు బట్టి వేసుకోవాలి, లేకుంటే లేదనమాట. ఆ వాటర్ సరిపోతే సరిపోతుంది. ఒకవేళ వాటర్ ఎక్కువైంది అనుకోండి, మళ్ళీ కొంచెం బొరుగులు వేసుకోవచ్చు. ఈ సగ్గు బియ్యం వల్ల కూడా టేస్ట్ మంచిగా వస్తుంది. చూడండి, బాగా కలిసింది. నానబెడతాము ఇట్లే. బాగా నానిపోయింది. 2 గంటలు ఏంటదేమో. నేను నానబెట్టి నేను పనంతా చేసుకొని టిఫిన్ అంతా తయారైనాక మళ్ళీ ఇది చేయడానికి వచ్చాను. సరిపోయింది. ఆ సొరకాయ నీళ్ళకి ఆ బురుగులకి సరిపోయింది. ఒకవేళ మనకు నీళ్ళు ఎక్కువైంది అనుకోండి, మళ్ళీ కొంచెం బురుగులు కలుపుకోవచ్చు. మనకి ఇలా ముద్ద అయితే చాలు, ఇట్లా ముద్ద కావాలి. అలా వచ్చింది. కొంచెం బాగా ముద్ద అయ్యేటట్లు కొద్దిగా అట్లా మెత్తగా అంటున్నాను, చూడాలి అట్లా. ఇప్పుడు మన టేస్ట్ చూసుకోవాలి.
నాకు ఇప్పుడు అన్నీ సరిపోయినాయండి. ఉప్పు కారం అంతా సరిపోయింది. చేతికి అతుక్కోకుండా కొంచెం వాటర్ తెచ్చుకున్నాను. ఇట్లా చేతికి ఇలా బాల్లాగా చేసుకొని మనం మసాలా వడ చేస్తాం కదండి, అలా కొట్టుకోవాలి. అలా పెట్టుకోవాలి. మనకు వచ్చిన సైజ్ అయినా పెట్టుకోవచ్చు, నా సైజ్ అయినా పెట్టుకోవచ్చు. కొంచెం చిన్న సైజ్ చేద్దామండి, అది కొంచెం పెద్దగా అయింది. ఇలా రౌండ్గా, మరి లావుగా లేకుండా మరి పలచగా లేకుండా పెట్టుకోవాలి. అలా ఇట్లా తడి అనుకుంటే చేతికి అతుక్కోదు. అలా వడియాలు రెడీ అయినాయి. ఫస్ట్ పెద్ద పెద్ద సైజ్ అయినాయి, లావు అయినాయి అనేసి మళ్ళీ తీసి చిన్న చేశాను, మరి లావు అవుతాయని మనకు చిన్న చిన్నగా కొంచెం తీసుకొని చేస్తాను అనమాట. అన్నీ రెడీ అయినాయి. ఈ ప్లేట్లు తీసుకుపోయి ఎండలో పెట్టేస్తాను. మళ్ళా సాయంత్రం తీసుకొచ్చి తిరగదిప్పి పెడతాను. ఇవి ఎండినంత వరకు ఎండలో పెడతాను అనమాట. రాత్రి ఇలా అన్నీ తిప్పేస్తున్నా, ఇంకా చెలాకుతోటి ఈజీగా వస్తుంది. అన్నీ ఇలా తిప్పేసుకుంటే వెనక వైపు కూడా బాగా ఆరిపోతుంది. ఎండిన తర్వాత ఇలా ఉన్నాయి. నాకు 3 రోజులు ఎండినాయి అన్నమాట. ఇలా ఉన్నాయి అన్నమాట. ఎండిన తర్వాత వేయించుకుందాము. బాగా కాగింది, సిమ్లో పెట్టుకుందాము. బాగా కాగిన తర్వాత సిమ్లో పెట్టుకోవాలి, లేకుంటే ఒక ఎర్రగా అయిపోతుంది, ఏగవు అనమాట. కొంచెం మందంగా ఉంటాయి కదా. అలా నూనె బాగిన తర్వాత సిమ్లో పెట్టుకోవాలి. ఇవి చాలా బాగున్నాయి చూడండి. సబ్బియ్యం కనిపించుకుంటూ ఇలా ఉన్నాయి. బాగున్నాయండి. సబ్బియ్యం టేస్ట్ తోటి కారం వేసాం కదా, నువ్వులు జీలకర్ర టేస్ట్ బాగుంది. మీరు కూడా ట్రై చేయండి. పప్పన్నంలో కానీ సాంబార్ అన్నంలోకి చాలా టేస్టీగా ఉంటాయి. సాయంత్రం స్నాక్స్ కూడా తినచ్చు. కడుపులో ఆధారంగా ఉంటుంది. సాయంత్రం స్నాక్స్ లాగా తిన్నా కూడా మీరు కూడా ట్రై చేయండి.